నెక్స్ట్ టాపిక్ అండి, మ్యాథమెటికల్ టూల్స్ చదువుకుంటున్నాము. థర్డ్ వన్ అండి, సైన్ రూల్ అండ్ కొసైన్ రూల్. సైన్ రూల్ అండ్ కొసైన్ రూల్ అండి. ఇఫ్ యూ టేక్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి, ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏబిసి అనేది కొన్ని నొటేషన్స్ మనం నేర్చుకుందామండి. Let us take this is A, this vertex is B and this vertex is C. ఇక్కడ యాంగిల్ ఏ ఉంటుందండి, దీన్ని యాంగిల్ బి అంటాము అండ్ ఇట్ ఈస్ యాంగిల్ సి. యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం. జనరల్ నోటేషన్స్ అండి ఇవి. యాంగిల్ బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ బితో రిప్రజెంట్ చేస్తాం. యాంగిల్ సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ని స్మాల్ సితో రిప్రజెంట్ చేస్తాం. ది జనరల్ నోటేషన్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. సైడ్స్ అండ్ ట్రయాంగిల్స్ని రిప్రజెంట్ చేసేవి. సో BC is equals to A, CA is equals to B, AB is equals to C అండి. సో నోటేషన్స్ AB is equals to C, BC is equals to small a, CA is equals to small b అండి. నోటేషన్స్ అండి. దీంట్లో మనము హాఫ్ పెరిమీటర్ అని ఒక టర్మ్ నేర్చుకుంటాము. హాఫ్ పెరిమీటర్ అంటే పెరిమీటర్లో హాఫ్. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ సైడ్స్ అండి. సైడ్స్ అన్నింటి యొక్క సమ్ని మనం పెరిమీటర్ అంటాం. లెంగ్త్ ఆఫ్ బార్డర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఈ మూడింటి యొక్క సమ్ని మనం పెరిమీటర్ అంటాం. దాంట్లో హాఫ్ ఉండాలండి. 5 దీన్ని స్మాల్ ఎస్ అనే ఒక సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఎలా చెప్తాము అంటే డెల్టా అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాము. దీనికి మనకు తెలిసిన ఫేమస్ ఫార్ములా ఏంటి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనకు తెలిసిన ఫార్ములా అండి. ఇది కాకుండా మరొక ఫార్ములా ఉందండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్. ఎస్లో ఇంకొక ఫార్ములా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. దీన్ని హెరాన్స్ ఫార్ములా అంటామండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఇవి రెండు యూజ్ చేస్తామండి. దీస్ ఆర్ ద సమ్ నొటేషన్స్ అబౌట్ ట్రయాంగిల్ ఏబిసి. దీంట్లో సైన్ రూల్ ఏం చెప్తుంది, కాస్ రూల్ ఏం చెప్తుంది చూద్దాం ఒకసారి. సైన్ రూల్ అండి, ఇన్ ఎనీ ట్రయాంగిల్, ఏ ట్రయాంగిల్లో అయినా సరే, అది యాక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ కావచ్చు, ఆబ్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ కావచ్చు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావచ్చు, ఐసాస్లెస్ కావచ్చు, ఈక్యులేటరల్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అయినా సరేనండి, స్కేల్ అండ్ ట్రయాంగిల్ కావచ్చు, దేనికైనా సరే, ద సైడ్ and sine of opposite angles are in same proportion. The sides and sine of opposite angles are in same proportion. అంటే సైడ్ ఏ అండి అనుకుంటే దాని ఆపోజిట్ యాంగిల్ యొక్క సైన్ వాల్యూ సైన్ ఏ అండి. ఈ రెండింటి రేషియో. బి తీసుకుంటే దాని ఆపోజిట్ యాంగిల్ యొక్క సైన్ వాల్యూ సైన్ బి. సి తీసుకుంటే దాని ఆపోజిట్ యాంగిల్ యొక్క సైన్ వాల్యూ సైన్ సి. ఇవి మూడు సేమ్ ఉంటాయండి. ఈ 3 ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్. ఇది ఫామ్ 1 అండి. ఇది ఒక ఫామ్ అండి. సో ఏ బై సైన్ ఏ బై సైన్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్, బి బై సైన్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్, సి బై సైన్ ఆఫ్ ఇట్స్ ఆపోజిట్ యాంగిల్.
ఇవి మూడు యొక్క రేషియో సేమ్ ఉంటుందండి. దే ఆర్ ఇన్ సేమ్ ప్రపోర్షన్ అని చెప్తాం. ఇది ఫామ్ 1 అండి. ఫామ్ 2 ఏంటి అంటే sin A is to sin B is to sin C is equals to A is to B is to C అండి. ఇలా కూడా చెప్తాం. ఏ యొక్క సైన్ వాల్యూ, బి యొక్క సైన్ వాల్యూ, సి యొక్క సైన్ వాల్యూ ఎలా ఉంటుంది అంటే స్మాల్ ఏ ఇస్ స్మాల్ బి ఇస్ స్మాల్ సి వాటి ఆపోజిట్ సైడ్స్ యొక్క రేషియోస్కి ఈక్వల్గా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ సైన్ రూల్ అండి. దీని అప్లికేషన్స్ మళ్ళీ మనం ఫిజిక్స్లో చదువుకునేటప్పుడు చాప్టర్స్ నేర్చుకుందాం. అక్కడ జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. రిమెంబర్ దిస్ ఫార్ములా. దిస్ ఈస్ కాల్డ్ సైన్ రూల్ అండి. ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్కి వాటి మధ్య ఉన్న యాంగిల్స్కి ఉన్న రిలేషన్ అండి ఇది. దిస్ ఈస్ ఏ బై సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి బై సైన్ సి. మూడింటి వాల్యూస్ సేమ్ ఉంటాయి. అలాగే మరొక రూల్ ఏంటి అంటే కొసైన్ రూల్ అండి. ఇది కూడానండి ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసిలోనే తీసుకుంటాం మనం. ఇది ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైనా ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ మనకు తెలిసినప్పుడు యాంగిల్స్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. నాకు స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి ఈ మూడింటి యొక్క వాల్యూస్ నాకు తెలుసు. మనకి ఇచ్చింటారండి క్వశ్చన్లో. మనం యాంగిల్స్ని కనుక్కోవాలి. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అండ్ క్యాపిటల్ సి ఈ మూడింటిని కనుక్కోవాలి. దానికోసం ఈ కొసైన్ రూల్ని వాడతామండి. ఏంటది అంటే కాస్ ఏ అనే యాంగిల్ యొక్క కాస్ వాల్యూ కావాలి అంటే ఏకి ఆపోజిట్ స్మాల్ ఏని పక్కన పెట్టండి. మిగతా రెండింటిని స్క్వయర్స్ని యాడ్ చేయండి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆపోజిట్ సైడ్ యొక్క స్క్వేర్ని సబ్స్ట్రాక్షన్ చేయండి. మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. దిస్ ఈస్ కాల్డ్ కొసైన్ రూల్. దీన్ని మనం కొసైన్ రూల్ అంటామండి. అలాగే సైక్లిక్గా ఏ ప్లేస్లో బి రాస్తే బికి ఆపోజిట్గా ఉన్న సైడ్ యొక్క స్క్వేర్ని సబ్స్ట్రాక్షన్ చేస్తూ మిగతా రెండింటి యొక్క సైడ్స్ యొక్క స్క్వేర్స్ని యాడ్ చేయాలి. బికి ఆపోజిట్గా ఉండేది స్మాల్ బి స్క్వేర్ అంటే మైనస్ మిగతా రెండు యాడ్ చేయాలి. సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2ca. అలాగే కాస్ సి కావాలి అంటే సో మైనస్ సి స్క్వేర్ మిగతా రెండు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 2ab అండి. దీస్ ఆర్ కాల్డ్ కొసైన్ రూల్స్ అండి. వీటిని కొసైన్ రూల్స్ అంటామండి. ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఒక ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అన్ని మనకు తెలిసినప్పుడు యాంగిల్స్ని కనుక్కోవడానికి ఈ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అది ఏ ట్రయాంగిల్కైనా సరేనండి. నాట్ ఓన్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఐసోసెలస్, ఈక్విలేటరల్, స్కేల్ అండ్ ట్రయాంగిల్, యాక్యూట్, ఆబ్ట్యూస్ అన్నిటికీ మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఫార్ములాస్. ఫర్ ఎనీ ట్రయాంగిల్కి వీటిని యూజ్ చేస్తామండి. సో దిస్ ఈస్ సైన్ రూల్ అండ్ కొసైన్ రూల్స్ అండి. సైన్ రూల్ని ఏవైనా 2 సైడ్స్ తెలిసినప్పుడు లేదా 2 యాంగిల్స్ తెలిసినప్పుడు మనం మిగతా రెండింటిని కనుక్కోవడానికి యూజ్ చేస్తాము. కొసైన్ రూల్ ఎప్పుడు యూజ్ చేస్తాము? అన్ని సైడ్స్ తెలిసినప్పుడు యాంగిల్స్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. ఇది ఫామ్ 1 అండి. ఫామ్ 2 కూడా ఉందండి. అదేంటి అంటే దాన్ని ఇలా రాస్తామండి. ఫామ్ 2 ఏం చెప్తుంది అంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. లేదా బి స్క్వేర్ కావాలంటే ఏం చేస్తాం? సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ca కాస్ బి. లేదా సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం చేస్తాము? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి అని రాస్తాం. వీటినే రీఅరేంజ్ చేస్తే ఈ ఫార్ములాస్ని మనకి ఇవి వస్తాయి. చెక్ చేసుకోండి. 2bc ట్రాన్స్ఫర్ చేయండి ఎల్హెచ్ఎస్కి. సో 2bc కాస్ ఏ వస్తుందండి. దాన్ని మళ్ళీ ఇటువైపు తీసుకొని వస్తే ఆర్హెచ్ఎస్కి మైనస్ అవుతుంది. సో మైనస్ ఏ స్క్వేర్ ఇటువైపు వస్తే ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్. దిస్ ఈస్ ఫామ్ 2 అండి. యాక్చువల్గా దీన్ని మనము ఫిజిక్స్లో ఒక లా కనుక్కోవడానికి యూజ్ చేస్తామండి. దట్ ఈస్ కాల్డ్ పారలెలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అని. అక్కడ యూజ్ అవుతుందండి ఇది ఖచ్చితంగా 100%. దాని అప్లికేషనేనండి ఇది.
ఈ ఫార్ములా యొక్క అప్లికేషన్ అక్కడ వస్తుంది మనకి వెక్టార్స్లో. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో కొసైన్ రూల్ అంటామండి. సైడ్స్ తెలిసినప్పుడు యాంగిల్స్ని కనుక్కోవడానికి యూజ్ చేస్తాం. సో దీంట్లో కూడా రేషియో కనుక్కోవచ్చండి. రేషియో అంటే ఎలా ఉంటుంది అంటే ఫార్మ్ 3 ఎలా అయితే మనం సైన్ ఏ ఇస్టు సైన్ బి ఇస్టు సైన్ సి యొక్క వాల్యూని మనం ఏ ఇస్టు బి ఇస్టు సి అనుకున్నామో, అలాగే కాస్ ఏ ఇస్టు కాస్ బి ఇస్టు కాస్ సి అండి. కాస్ ఏ ఇస్టు కాస్ బి ఇస్టు కాస్ సి ఈజ్ ఈక్వల్స్ ఈ మూడింటి యొక్క రేషియో అండి. ఏమవుతుంది అంటే ఏ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇస్టు బి ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇస్టు సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఎలా వస్తుంది అంటే చూడండి, కాస్ ఏ ఇస్టు కాస్ బి ఇస్టు కాస్ సి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ ఫార్ములా రాయండి. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc ఇస్టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై 2ca ఇస్టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab అండి. ఈ మొత్తం రేషియోని ఏబిసితో మల్టిప్లై చేయండి. అంటే ప్రతి టర్మ్ని ఏబిసితో మల్టిప్లై చేయండి. అప్పుడు యాక్చువల్గా 2 క్యాన్సిల్ అయిపోతాయండి రేషియో కాబట్టి. బీసీ క్యాన్సిల్ అయిపోతే ఏ మిగులుతుందండి. సో ఏ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అండి. సిఏ క్యాన్సిల్ చేస్తే బి మిగులుతుందండి. సో బి ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. ఏబి క్యాన్సిల్ అయితే సి మిగులుతుందండి. సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. దిస్ ఈస్ కాల్డ్ కొసైన్ రూల్ థర్డ్ ఫార్మ్ అండి. దీన్ని థర్డ్ ఫార్మ్గా తీసుకుంటాం. అంటే ఏవైనా ట్రయాంగిల్లో యాంగిల్స్ యొక్క కొసైన్ వాల్యూస్ యొక్క రేషియోని కనుక్కోవాలి అంటే సైడ్స్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా వాడితే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 4, సి ఈజ్ ఈక్వల్స్ టు 5 ఉందండి. దెన్ వాట్ ఈస్ కాస్ ఏ ఇస్ టు కాస్ బి ఇస్ టు కాస్ సి అండి. ఏ ఆఫ్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అండి. 16 ప్లస్ 25 మైనస్ ఏ స్క్వేర్ 9 ఇస్ టు బి ఆఫ్ 4 ఆఫ్ సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అండి. 25 ప్లస్ 9 మైనస్ 16 అండి. బి స్క్వేర్ ఇస్ టు సి ఆఫ్ సి అంటే 5 అండి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ అంటే 25 అండి. 16 ప్లస్ 25 41 మైనస్ 9 32 అండి. 32 ఇంటూ 3 96. 25 ప్లస్ 9 34. 16 సబ్స్ట్రాక్షన్ చేస్తే 18 అండి. 18 4 జా 72 ఇస్టు 9 ప్లస్ 16 25 మైనస్ 25 క్యాన్సిల్ అండి 0. సో దీన్ని మనము 24తో క్యాన్సిల్ చేస్తే 24 4 జా 24 3 జా we get this one. సో కొసైన్ యాంగిల్స్ యొక్క కొసైన్ వాల్యూస్ యొక్క రేషియో 4:3:0 ఉంటుంది. అంటే కాస్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏమో కావడానికి అవకాశం ఉంటుంది. 4 ఇంటూ సమ్ వాల్యూ కే కావడానికి అవకాశం ఉంటుంది. కాస్ బి ఏం కావడానికి అవకాశం ఉంటుంది. 3 ఇంటూ సమ్ వాల్యూ 3k కావడానికి అవకాశం ఉంటుంది. కాస్ సి ఏం కావడానికి అవకాశం ఉంటుంది. 0 అండి. కాస్కి 0 ఎక్కడ వస్తుంది అంటే 90 degrees దగ్గర అండి. సి ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. దట్ మీన్స్ దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అబ్జర్వ్ చేయండి.
హైయెస్ట్ సైడ్ని మనం ఏమంటాము, హైపోటెన్యూస్ అంటాము. సి అనేది 5 అండి. సో దాని ఆపోజిట్ యాంగిల్ సి 90 degrees ఉంటుందండి. మిగతా రెండు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, బి ఈజ్ ఈక్వల్స్ టు 4 అండి. పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేస్తున్నాయండి. 3 square plus 4 square 9 plus 16 is equals to 25, which is equals to 5 square 25 అండి. సో ఖచ్చితంగా 90 degrees ఉంటుందండి. సో అందుకే మనకు కాస్ సి వాల్యూ 90 వచ్చిందండి. రేషియో తీసుకున్నప్పుడు ఇలా సైడ్స్ యొక్క వాల్యూస్ని తెలిసినప్పుడు యాంగిల్స్ కాస్ వాల్యూస్ని కనుక్కోవడానికి కొసైన్ రూల్ని యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద కొసైన్ రూల్ అండ్ సైన్ రూల్ అండి. సో సైన్ రూల్ a by sin a is equals to b by sin b is equals to c by sin c. Form 1. Form 2, sin a is to sin b is to sin c is equals to a is to b is to c అండి. కొసైన్ రూల్స్ అండి. a square is equals to b square plus c square minus 2bc cos a, b square is equals to c square plus a square minus 2ca cos b, c square is equals to a square plus b square minus 2ab cos c. ఈ ఫార్మ్స్ని గుర్తుపెట్టుకోండి. వీటిని మార్చి రాస్తే, రీఅరేంజ్ చేసి రాస్తేనే ఇవి వస్తాయండి. నెక్స్ట్ ఇవి కూడా వస్తాయి. సో ఇవి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవి ఫిజిక్స్లో యూజ్ అవుతాయి. సో దిస్ ఆర్ ద సైన్ రూల్స్ అండ్ కొసైన్ రూల్స్ అండి. నెక్స్ట్ మ్యాథమెటికల్ టూల్ 3 అయిపోయిందండి. 4 అండి. మ్యాథమెటికల్ టూల్ 4 స్ట్రెయిట్ లైన్స్ అండి. అండ్ కర్వ్స్లో పారాబోలా అండి. ఈ రెండింటి గురించి చదువు. పారాబోలానే కాదండి, కర్వ్స్ అనుకుందాం. కర్వ్స్, స్ట్రెయిట్ లైన్స్ అండ్ కర్వ్స్ అండి. అనలిటికల్ జామెట్రీలో 2 డైమెన్షనల్ జామెట్రీలో స్ట్రెయిట్ లైన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఒక కర్వ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, దాన్ని ఫంక్షన్గా ఎలా రాస్తాము, నేను మీకు ఆల్రెడీ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ ఇక్కడ నేర్చుకుందాం. వాటి ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ వి లెర్న్ హియర్. ఫస్ట్ ఇది స్ట్రెయిట్ లైన్స్ అండి. బేస్డ్ ఆన్ 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్. 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ని రెఫరెన్స్ సిస్టమ్గా తీసుకున్నప్పుడు స్ట్రెయిట్ లైన్స్ 3 టైప్స్గా ఉంటాయండి. సో 2 డైమెన్షనల్ కోఆర్డినేట్ సిస్టమ్ని డ్రా చేస్తానండి. చూడండి ఒకసారి. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండి రెఫరెన్స్ సిస్టమ్, ఇంకేమీ కాదండి అంతకంటే. దిస్ ఈస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్లో, ఫంక్షన్స్ టెర్మినాలజీలో దీన్ని మనము ఇన్పుట్ యాక్సిస్ అంటాం, లేదా ఇండిపెండెంట్ వేరియబుల్ అంటాం, లేదా డొమైన్ అని కూడా అంటాం. మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వై యాక్సిస్ మీద ఉన్న వాల్యూస్ని మనం ఏమంటామంటే, వై యాక్సిస్ అనేది ఒక నంబర్ లైన్, ఎక్స్ యాక్సిస్ కూడా ఒక నంబర్ లైన్ అండి. ఈ నంబర్ లైన్ మీద ఉన్న రియల్ నంబర్స్ అన్ని ఇన్పుట్ లేదా ఇండిపెండెంట్ వేరియబుల్స్ లేదా డొమైన్స్ అంటామండి. వై యాక్సిస్ మీద ఉన్న నంబర్ లైన్ మీద ఉన్న రియల్ నంబర్స్ అన్నింటినీ అవుట్పుట్ ఆర్ డిపెండెంట్ వేరియబుల్ ఆర్ రేంజ్ అంటామండి. దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు fxతో రిప్రజెంట్ చేస్తాం. మనకు తెలిసింది విషయం. స్ట్రెయిట్ లైన్స్ ఎప్పుడు కూడా 3 టైప్స్ అయి ఉంటాయి విత్ రెఫరెన్స్ టు దిస్ కోఆర్డినేట్ సిస్టమ్. ఒకటి హారిజాంటల్ లైన్స్, హారిజాంటల్ లైన్స్ అంటే ఎనీ లైన్స్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ ఆర్ ఎక్స్ యాక్సిస్ ఇట్ సెల్ఫ్. ఎక్స్ యాక్సిస్ కావచ్చు లేదా దానికి ప్యారలల్గా కావచ్చు అండి, ఏ లైన్ అయినా సరే. ఇలా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైన్స్ అన్నింటిని మనం హారిజాంటల్ లైన్స్ అంటాం. దీస్ ఆర్ కాల్డ్ హారిజాంటల్ లైన్స్. దే మస్ట్ బి ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండి. రెండవది వర్టికల్ లైన్స్ అండి. వర్టికల్ లైన్స్ అంటే వై యాక్సిస్ అయినా కావచ్చు లేదా దానికి ప్యారలల్గా ఉన్న ఏ లైన్ అయినా కావచ్చు.
ఎనీ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్ ఆర్ వై యాక్సిస్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ యాజ్ వర్టికల్ లైన్స్. వాటిని మనం వర్టికల్ లైన్స్ అంటాం. దీస్ ఆర్ ద వర్టికల్ లైన్స్. మూడవది ఇంక్లైన్డ్ లైన్స్ అండి. వీటిని మనము ఆబ్లిక్యూ లైన్స్ అని కూడా అంటాం. కాల్డ్ యాజ్ ఆబ్లిక్యూ లైన్స్. అంటే దే ఆర్ నేదర్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ నార్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఈ లైన్స్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండవండి, ఎక్స్ యాక్సిస్ కూడా కాదు. వై యాక్సిస్కి ప్యారలల్గా ఉండవండి, వై యాక్సిస్ కూడా కాదండి. అలాంటి లైన్స్ని మనం ఆబ్లిక్యూ లైన్స్ లేదా ఇంక్లైన్డ్ లైన్స్ అంటాం. అంటే ఇవి ఖచ్చితంగా ఎక్స్ యాక్సిస్తో సమ్ యాంగిల్ థీటా చేస్తాయి. సో దే మస్ట్ బి లైక్ దిస్. ఇంక్లైన్డ్ లైన్స్ లైక్ దిస్, ఇలా ఉంటాయి. ఇవి ఎక్స్ యాక్సిస్తో సమ్ యాంగిల్ థీటా చేస్తాయండి. ఆ వాల్యూ ఎలా ఉంటుంది అంటే ఆ యాంగిల్ అనేది 0కి 180కి మధ్యలో ఉంటుంది. its value lies in between 0 and 180. So the angle made by any inclined line is theta, then its value must be from 0 to 180 degrees. So note point, the angles made by any line, any inclined line is theta, then 0 less than theta less than 180 degrees. ఆ theta వాల్యూ 0కు 180కి మధ్యలో ఉంటుంది. సో ఈ లైన్స్ అన్నింటికి సంబంధించి మనకు బేస్ ఏంటి అంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్. ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ అనేది ఈ లైన్స్ అన్నిటికీ బేస్ అండి. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం చదువుకుంటామంటే ఎలాంటి లైన్కి అయినా సరే, అది హారిజాంటల్ లైన్ కావచ్చు, వర్టికల్ లైన్ కావచ్చు, ఇంక్లైన్ లైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటికి మనము కొన్ని ఈక్వేషన్స్ని ప్రిపేర్ చేసుకుంటామండి. ఈక్వేషన్ అంటే ఏం లేదండి, ఆ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్, ఏ పాయింట్ అయినా సరే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ కమా వైలో ఉంటుందండి. ఆ పాయింట్ ఏ పాయింట్ అయినా సరే ఆ లైన్ మీద ఉన్న ప్రతి పాయింట్ కూడా ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ బదులుగా వై బదులుగా అది సాటిస్ఫై అవుతుందండి. ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది. అలాంటి ఈక్వేషన్ని ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ అంటాం. కరెక్ట్గా చెప్పాలంటే ఈక్వేషన్ ఆఫ్ ఎనీ కర్వ్, ఎలాంటి కర్వ్కైనా సరే మనం ఈక్వేషన్ని ప్రిపేర్ చేస్తాం. we prepare equation for any curve which gives the information about that curve. ఆ కర్వ్ అది స్ట్రైట్ లైన్ కావచ్చు, పారాబోలా కావచ్చు, సర్కిల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్క దానికి మనం ఏం చేస్తామంటే ఒక ఈక్వేషన్ని ప్రిపేర్ చేస్తాం. ఆ ఈక్వేషన్ ఏం చెప్తుంది అంటే ఆ కర్వ్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ కర్వ్ మీద ఉన్న ప్రతి పాయింట్ని అది సాటిస్ఫై చేస్తుంది. అలాంటి ఈక్వేషన్స్ని ప్రిపేర్ చేస్తామండి. ప్రతి లైన్కి కానీ ప్రతి కర్వ్కు కానీ దేనికైనా సరే ఒక ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో అలాంటి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి స్ట్రైట్ లైన్స్కి ఫస్ట్, ఆ తర్వాత రిమైనింగ్ డిఫరెంట్ కర్వ్స్కి ఎలా ఉంటాయని నేర్చుకుందాం. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ తీసుకుంటే స్ట్రైట్ లైన్స్కి బేస్ వచ్చేసి ఇంక్లినేషన్ అండి. ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్. ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్, ఏదైనా ఒక లైన్ ఎక్స్ యాక్సిస్తో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో లేదా పాజిటివ్ డైరెక్షన్లో ఎంత యాంగిల్ అయితే చేస్తుందో ఆ యాంగిల్ని ఇంక్లినేషన్ అంటామండి. యాంగిల్ మేడ్ బై ఎనీ లైన్ with positive direction of x-axis is called inclination of line.
ద యాంగిల్ మేడ్ బై ఎనీ లైన్ విత్ పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఆ యాంగిల్ మనం ఏమంటామండి? ఇంక్లినేషన్ అంటాం, డినోటెడ్ యాజ్ థీటా. థీటా అనుకోవచ్చు, ఆల్ఫా అనుకోవచ్చు, బి అనుకోవచ్చు, మీ ఇష్టం ఏమైనా అనుకోవచ్చు. ప్రాపర్టీస్ ఏంటి అంటే, ఆల్వేస్ థీటా లైస్ ఇన్ బిట్వీన్ 0 and 180 degrees, ఇంక్లూడింగ్ 0 degrees and 180 degrees. థీటా వాల్యూ ఎప్పుడు కూడా 0కి 180కి మధ్యలో ఉంటుంది. ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ ఎప్పుడు కూడా ఆ రేంజ్లోనే ఉంటుందండి. ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ నేను 235 degrees రాశాను సార్ అంటే పొరపాటు. 235 degrees ఎప్పుడు ఉండదండి. 180 కానీ 180 కంటే తక్కువే ఉంటుంది. ద ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ 240 degrees అన్నామంటే తప్పండి. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది అనేది, ఏ విధంగా ఉంటుంది అనేది. సో 0 degrees నుంచి 180 degrees మధ్యలో మాత్రమే ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ ఉంటుంది. దాంట్లో ఇఫ్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు 0 degrees ఆర్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు 180 degrees, అది 0 degrees కావచ్చు లేదా 180 degrees కావచ్చు, దెన్ the line is called as horizontal line. Line is horizontal line. హారిజాంటల్ లైన్స్ యొక్క ఇంక్లినేషన్స్ 0 degrees కానీ లేదా 180 degrees కానీ ఉంటాయి. అవి ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్స్ ఏదో 0 degrees అయినా తీసుకోవచ్చు లేదా 180 degrees అయినా తీసుకోవచ్చు. ఇఫ్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు 90 degrees, 0కి 180కి మధ్యలో 90 ఉంటుంది, 90 degrees అయినప్పుడు దెన్ ద లైన్ ఈజ్ వర్టికల్ లైన్. దాన్ని మనం వర్టికల్ లైన్ అంటాం. ఇంక్లినేషన్ 90 degrees ఉంది. 0 కాకుండా 180 కాకుండా 90 కాకుండా ఇంకా వేరే ఏ యాంగిల్ అయినా కానీ, ఇఫ్ 0 లెస్ దెన్ థీటా లెస్ దెన్ 180 అండ్ థీటా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 90, 90 కాకూడదు, 0 కాకూడదండి, అందుకే ఈక్వాలిటీ సైన్ నేను ఇక్కడ పెట్టలేదు. 180 కూడా కాకూడదు, అందుకే ఈక్వాలిటీ సైన్ నేను పెట్టడం లేదు. సో 0కి 180కి మధ్యలో ఉంటూ యాంగిల్ 90 degrees కానప్పుడు దెన్ ద లైన్ ఈజ్ ఇంక్లైన్డ్ లైన్. దాన్ని మనం ఇంక్లైన్డ్ లైన్ అంటాం. దాన్ని ఇంక్లైన్డ్ లైన్ అంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇఫ్ 2 lines ఆర్ ప్యారలల్ దేర్ ఇంక్లినేషన్స్ ఆర్ సేమ్. ఇఫ్ 2 lines ఆర్ parallel, then their inclinations are same. But inclinations same ఉంటాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. This is x-axis and y-axis coordinate system అండి. 2-dimensional coordinate system. I am constructing a line like this, and I am constructing another line like this. ఇప్పుడు చూడండి, నేనేం చేస్తానంటే ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ నేను 240 degrees అని రాస్తాను. రాయకూడదండి, ఎందుకంటే ఇంక్లినేషన్ ఎప్పుడు కూడా లెస్ దెన్ 180 degrees ఉండాలి. ఎందుకు సార్? యాక్చువల్గా 240 నేను ఎలా మెజర్ చేశానంటే చూడండి, ఎక్స్ యాక్సిస్ యొక్క పాజిటివ్ డైరెక్షన్లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా మెజర్ చేస్తాను. ఇదంతా మెజర్ చేశానండి, అప్పుడు నాకు 240 degrees వచ్చింది. సో ద ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ 240 degrees అని అనుకోండి, తప్పండి, రాంగ్. ఇక్కడ వరకే తీసుకుంటాం. ఇదే లైన్ చేసే ఇంక్లినేషన్ అంటే ఇదంతా తీసుకోమని అవసరం లేదు కదా. సో ఇట్ బికమ్స్ 60 degrees. సో 180 కంటే తక్కువే ఉంటుంది ఎప్పుడు ఇంక్లినేషన్ అనేది. నేను ఇదంతా తీసుకొని ఇదంతా మెజర్ చేయాల్సిన అవసరం లేదు.
జస్ట్ ఈ కొద్ది పార్ట్ని మాత్రం మెజర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆఫ్ లైన్. సో ఇంక్లినేషన్ ఆఫ్ లైన్ అనేది ఎప్పుడు కూడా 0కి 180 degreesకి మధ్యలో మాత్రమే ఉంది. I am constructing another line like this. ఇవి రెండు లైన్స్ ప్యారలల్ గా ఉన్నాయండి. దిస్ టూ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఈ యాంగిల్ ఎంత ఉంటుందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. బికాస్ ద ఎక్స్ యాక్సిస్ బికమ్స్ ట్రాన్స్వర్సల్. If two parallel lines are intersected by a transversal, corresponding angles are equal. Corresponding angles equal గా ఉంటాయి. సో ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫానే ఉంటుంది. If two lines are perpendicular, their inclinations are differ by 90 degrees. So if two lines are parallel, their inclinations are same. Next point, if two lines are perpendicular, then their inclinations are differ by 90 degrees. But inclinations 90 degrees తో డిఫర్ అయి ఉంటాయి. దట్ మీన్స్ ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ ఆల్ఫా అయితే మరొక లైన్ యొక్క ఇంక్లినేషన్ 90 ప్లస్ ఆల్ఫా అవుతుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ రెండు పర్పెండిక్యులర్ అండి, 90 degrees ఉన్నాయి అనుకుందాం. ఇది ఆల్ఫా అండి. మరి ఈ లైన్ యొక్క ఇంక్లినేషన్ ఏమవుతుంది? దీనికి ప్యారలల్గా నేను మరొక లైన్ డ్రా చేస్తాను ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర. ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఈ మూడు లైన్స్ ప్యారలల్ అండి. సో ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా అయితే ఇది కూడా ఆల్ఫానే అవుతుంది. ఇక్కడ యాంగిల్ 90 degrees కాబట్టి ఇక్కడ యాంగిల్ కూడా 90 degrees అవుతుంది. అప్పుడు టోటల్ ఇంక్లినేషన్ ఏమవుతుంది? ఇదంతా ఇంక్లినేషన్ అండి. సో 90 ప్లస్ ఆల్ఫా అవుతుంది. సో ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ ఆల్ఫా అయితే దానికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ యొక్క ఇంక్లినేషన్ ఏమైందండి? 90 ప్లస్ ఆల్ఫా అయిందండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 90 ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా. సో 90 degrees. If two lines are perpendicular, their inclinations are differ by 90 degrees. So the inclination of one line is alpha, then the inclination of a line perpendicular to it. ఒక లైన్ యొక్క ఇంక్లినేషన్ ఆల్ఫా అయినప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ యొక్క ఇంక్లినేషన్ ఏమవుతుంది? 90 ప్లస్ ఆల్ఫా అవుతుంది. These are some basic concepts of the inclination. ఈ ఇంక్లినేషన్ ఏదైతే ఉంటుందో దాని యొక్క టాంజెంట్ వాల్యూని అంటే టాన్ వాల్యూని మనం స్లోప్ ఆఫ్ లైన్ అంటాం. నెక్స్ట్ హెడ్డింగ్ స్లోప్ అండి. ఇఫ్ theta is the inclination, then its tan value is called as slope. Steepness అని కూడా అంటామండి. సో theta is inclination of a line then its tangent value tan theta is called slope of line, denoted by m అండి. m అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఫార్ములాస్ ఏమేమి వస్తాయి? వాట్ ఆర్ ద కాన్సెప్ట్ దట్ వీ గెట్ హియర్ ఫర్ దిస్? m is equals to slope tan theta. tan వాల్యూ ఏమవుతుంది? ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. మనం చదువుకున్నాం ట్రిగ్నామెట్రీలో. సైన్ వాల్యూ అయితే -1కు 1కు మధ్యలో మాత్రమే ఉంటుందండి. సైన్కి మాక్సిమం వాల్యూ 1 ఉంటుంది. 1 కంటే ఎక్కువ వాల్యూ రాదు. మినిమం వాల్యూ -1 ఉంటుంది. -1 కంటే తక్కువ రాదండి. అలాగే కాస్ వాల్యూ కూడా అంతేనండి. కాస్ వాల్యూ ఎప్పుడు కూడా -1కు 1కు మధ్యలో ఉంటుంది. 0 పాయింట్ సంథింగ్ వాల్యూసే ఉంటాయండి. బట్ tan theta అనేది ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. ఇట్ బికమ్స్ ఎనీ రియల్ నెంబర్. ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. అంటే ఒక లైన్ యొక్క స్లోప్ ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. దట్ మీన్స్
ద స్లోప్ ఆఫ్ లైన్ మస్ట్ బి ఆల్వేస్ ఏ రియల్ నంబర్. యాక్చువల్గా దీన్ని ఏమంటామంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటామండి ఫిజిక్స్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది. కాన్స్టెంట్ అని కూడా అంటాం. ఇఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ ఇన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రెండు క్వాంటిటీస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉన్నప్పుడు వాటిని ఈక్వాలిటీ సైన్లో తీసుకొని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కనుక రాసుకుంటే దట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దట్ ఈక్వేషన్ రిప్రజెంటెడ్ బై ఎ గ్రాఫ్. ఆ ఈక్వేషన్ ఒక గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, అది స్ట్రైట్ లైన్ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ దాని స్లోప్ అయి ఉంటుందండి. ఆ లైన్ స్లోప్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రపోర్షనాలిటీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సెకండ్, సో ఎం అనేది ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. స్లోప్ అనేది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అండి. సో పాజిటివ్ నెగిటివ్ ఎలా ఉంటాయి చూద్దాం. ఎం ఈజ్ పాజిటివ్ క్వాంటిటీ, పాజిటివ్ రియల్ నెంబర్ అయినప్పుడు ద లైన్ మస్ట్ బి లైట్. ఇలాంటి స్టీప్నెస్ కలిగి ఉంటుందండి. అంటే టువర్డ్స్ రైట్ బెండ్ అయి ఉంటుందండి ఇలా. అప్పుడు దీని స్లోప్ పాజిటివ్ కావడానికి అవకాశం. ఎం నెగిటివ్ అయితే లైన్ యొక్క స్టీప్నెస్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో పాజిటివ్ స్లోప్ ఎప్పుడు కూడా ఏమైంటుందని టువర్డ్స్ రైట్ బెండ్ అయి ఉంటుందండి లైన్. నెగిటివ్ స్లోప్ కలిగి ఉండేది టువర్డ్స్ లెఫ్ట్ బెండ్ అయి ఉంటుందండి. సో ఇలాంటి లైన్కి ఎప్పుడు కూడా స్లోప్ నెగిటివ్ అయింది, ఇలాంటి లైన్కి ఎప్పుడు కూడా స్లోప్ పాజిటివ్ అవుతుంది. అది ఏ రియల్ నెంబర్ అయినా కావచ్చు. నెక్స్ట్, స్లోప్ 0 కూడా కావచ్చండి. వాటిని హారిజాంటల్ లైన్స్ అంటాం. హారిజాంటల్ లైన్స్ యొక్క స్లోప్ ఎప్పుడు కూడా 0 అవుతుందండి. అంటే ఎక్స్ యాక్సిస్ యొక్క స్లోప్ కావచ్చు, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న ఏ లైన్ యొక్క స్లోప్ అయినా సరే 0నే. అండ్ పాజిటివ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది, 0 అయిపోయింది. ఎం ఈస్ నాట్ డిఫైన్డ్. వర్టికల్ లైన్స్, వర్టికల్ లైన్స్ యొక్క స్లోప్ ఎప్పటికీ డిఫైన్ కాదండి, నాట్ డిఫైన్డ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా ఆ లైన్స్ ఏమైంటాయి, స్లోప్ డిఫైన్ కాలేదంటే కనుక దే మస్ట్ బి వై యాక్సిస్ ఆర్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఎనీ లైన్ ప్యారలల్ టు వై యాక్సిస్, ఏ లైన్ అయినా ఉండొచ్చు వై యాక్సిస్కి ప్యారలల్గా. వాటి స్లోప్స్ ఎప్పుడు కూడా డిఫైన్ కావాలి. నెక్స్ట్, ఇఫ్ టూ లైన్స్ ఆర్ ప్యారలల్, then their slopes are equal. ఏవైనా రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయంటే వాటి స్లోప్స్ ఈక్వల్ అయి ఉంటాయి. సో m1 is equals to m, బికాజ్ ఇంక్లినేషన్స్ సేమ్. ఆటోమేటిక్ ఇంక్లినేషన్స్ సేమ్ అయినప్పుడు ఏమవుతుందండి, ఇంక్లినేషన్స్ సేమ్ అయినప్పుడు దీని యొక్క tan వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి. సో ఆటోమేటిక్ స్లోప్స్ కూడా సేమ్. ఇఫ్ ఎనీ టూ లైన్స్ are perpendicular, then product of slopes is -1. That means m1 into m2 is equals to -1. ఏవైనా రెండు లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే వాటి స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవే లైన్స్ ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాము. ఈ లైన్ యొక్క స్లోప్ ఇప్పుడు ఏమవుతుంది, tan ఆల్ఫా. ఈ దీనికి పర్పెండిక్యులర్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, tan ఆఫ్ 90 మైనస్ ఆల్ఫా అవుతుంది. 90 ప్లస్ ఆల్ఫా, సారీ 90 ప్లస్ ఆల్ఫా అవుతుంది. tan ఆఫ్ 90 ప్లస్ ఆల్ఫా ట్రిగ్నామెట్రీలో ఫార్ములా ఏంటి అంటే మైనస్ కాట్ ఆల్ఫా. మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. సో tan ఆల్ఫా ఒకదాని స్లోప్ m1 ఇంటూ m2 ఇంకో దాని స్లోప్ మైనస్ కాట్ ఆల్ఫా, అంటే దాన్ని మళ్ళీ -1/tan ఆల్ఫా అని కూడా రాసుకో. -1/tan ఆల్ఫా.
ఇంకో దాని స్లోప్. tan ఆల్ఫా క్యాన్సిల్ విచ్ ఈజ్ నాన్ జీరో. ఎందుకంటే ఇంక్లైన్ లైన్స్ యొక్క స్లోప్స్ ఎప్పుడు జీరో ఉండవండి. ఇక్కడ ఏమై ఉండాలి, tan ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో అయి ఉండాలి. నాన్ జీరో నంబర్స్ని మాత్రం మనం క్యాన్సిల్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. tan ఆల్ఫా జీరో కాకూడదు అంటే అర్థం ఏమి, ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో అని. ఆల్ఫా జీరో కాకూడదు అంటే అర్థం ఏమి, అది హారిజాంటల్ లైన్ అయి ఉండకూడదు, నాట్ ఏ హారిజాంటల్ లైన్. అంటే ఒక రెండు లైన్స్ తీసుకున్నప్పుడు ఆ రెండు లైన్స్ యొక్క ప్రోడక్ట్, ఆ రెండు లైన్స్ పర్పెండికులర్గా ఉన్నప్పుడు వాటి ప్రోడక్ట్, వాటి స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 కావాలి అంటే అందులో ఒక లైన్ ఖచ్చితంగా హారిజాంటల్ లైన్ అనేది ఉండకూడదు. ఇఫ్ టూ లైన్స్ ఆర్ పర్పెండికులర్, so and the product of slopes is -1, then any one of the line need not be horizontal line. అది హారిజాంటల్ లైన్ కాకూడదు. హారిజాంటల్ లైన్ అయితే ఆల్ఫా వాల్యూ 0 వస్తుంది, tan ఆల్ఫా 0 వస్తుందని 0 నంబర్స్ మనం క్యాన్సిల్ చేసేందుకు లేదు, నాన్ జీరో అయి ఉండాలి. ఒక లైన్ హారిజాంటల్ లైన్ కాకుండా ఉన్నప్పుడు మాత్రమే ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఇఫ్ ద లైన్స్ ఆర్ పర్పెండికులర్. ఖచ్చితంగా అందులో ఒకటి హారిజాంటల్ లైన్ అయింది. ఇప్పుడు చూడండి, అది హారిజాంటల్ లైన్ అయ్యింది అనుకుందాం, దీనికి పర్పెండికులర్గా ఉండే లైన్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా వర్టికల్ లైన్ అయింది, అంతే కదా. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది వై యాక్సిస్ అవుతుంది, ఎందుకంటే వాటి మధ్య యాంగిల్ మాత్రమే 90 degrees. అంటే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1 అని రాశావు అంటే అవి ఆ లైన్స్, ఈ ఫార్ములా ఏ లైన్స్ యూజ్ అవుతుంది అంటే నెయిదర్ హారిజాంటల్ నార్ వర్టికల్. అవి హారిజాంటల్ కాకూడదు. ఒకవేళ హారిజాంటల్ తీసుకున్నాం అనుకో దానికి వర్టికల్ లైనే 90 degreesలో ఉండేది. సో కాబట్టి వర్టికల్ లైన్ కాకూడదు. సో హారిజాంటల్ లైన్ కాకూడదు, వర్టికల్ లైన్ కాకూడదు. సో వెన్ దిస్ కేస్ అరైజెస్ మీన్స్ వెన్ two lines are perpendicular and product of their slopes is -1 exists only if any one of the line is neither parallel to x-axis nor parallel to y-axis. అంటే హారిజాంటల్ వర్టికల్ లైన్స్ కాని లైన్స్కి మాత్రమే అవి పర్పెండికులర్గా ఉన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ -1 అవుతుంది. అందుకేనండి నేను ఇక్కడ రాసేటప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చాను. ఇఫ్ ఎనీ టూ లైన్స్ కాదండి, ఎనీ టూ ఇంక్లైన్డ్ లైన్స్ అదర్ దెన్ హారిజాంటల్ అండ్ వర్టికల్ అండి. హారిజాంటల్ వర్టికల్ కాని లైన్స్ అండి, వాటికి మాత్రమే అవి పర్పెండికులర్గా ఉన్నప్పుడు మాత్రమే వాటి ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఏమవుతుందండి, -1 అవుతుంది. దట్స్ ఇట్, రిమెంబర్ దిస్ పాయింట్. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద స్లోప్స్ అండి. సో ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్. కొన్ని డెఫినేషన్స్, కొన్ని లైన్స్ ఈక్వేషన్స్ మనం చదువుకుందామండి. ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ అండి. ఏ లైన్కైనా సరే ఒక ఈక్వేషన్ ఉంటుందండి x, yలో. అది లైనే కానవసరం లేదు, ఎనీ గ్రాఫ్, ఏ గ్రాఫ్కైనా సరే ఒక ఈక్వేషన్ ఉంటుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y. దాన్ని మనము y ఈజ్ ఈక్వల్స్ టు f ఆఫ్ x అని రాస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్లో. లేదా పాయింట్ని, కరువు మీద ఉన్న పాయింట్ని x, f ఆఫ్ x అని కూడా రాస్తాం, లేదా x, y అని కూడా రాస్తాం. ప్రతి కరువుకు ఒక ఈక్వేషన్ ఉంటుందండి. ఈక్వేషన్ యొక్క యూజ్ ఏంటి అంటే we investigate the properties of that curve by seeing the equation. ఈక్వేషన్ యొక్క యూజ్ ఏంటి అంటే ఆ ఈక్వేషన్ని చూడగానే మనము ఆ కరువు ఎలా ఉంది, గ్రాఫికల్గా కరువును మనం ఫిగర్ డ్రా చేసేటప్పుడు దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అది ఏ విధంగా ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని చెప్తాము. సెకండ్ ఏంటి అంటే ఆ కరువు మీద లేదా ఆ లైన్ మీద ఉన్న అన్ని పాయింట్స్ని, ఇన్ఫినిట్ పాయింట్స్ ఉంటాయండి, వాటన్నింటినీ సాటిస్ఫై చేస్తుందండి ఆ ఈక్వేషన్. సచ్ అన్ ఈక్వేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ కర్వ్ అండి. దాంట్లో లైన్స్కి ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ లెట్ us take కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ని తీసుకుందాం.
This is x-axis and this is y-axis. And I am constructing a line passing through origin. First case అండి, కొన్ని లైన్స్ డ్రా చేస్తాను ఆరిజిన్ నుంచి పాస్ అయ్యి. So this is x-axis, y-axis and their intersecting point origin. There are some lines which are passing through the origin. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే కొన్ని లైన్స్ ఉన్నాయండి ఇక్కడ. వీటన్నిటికీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అంటే, ఒక లైన్ యొక్క స్లోప్ని మనం m అనుకుంటే, ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing through origin. Can be taken as y is equals to mx, where m is the slope of line. లైన్ యొక్క స్లోప్ m అయినప్పుడు ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే విధంగా ఒక లైన్ ఉంటే ఏదైనా కానీ వాటన్నింటి యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి? y is equals to mx. m belongs to r. m అనేది ఎనీ రియల్ వాల్యూ కావచ్చు. ఫర్ డిఫరెంట్ రియల్ వాల్యూస్ m అనే డిఫరెంట్ రియల్ వాల్యూస్కి ఇవి డిఫరెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయండి. అవన్నీ కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతాయి. ఆల్ ఆర్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ కంపల్సరీ. m వాల్యూ 0 అయిందనుకోండి, అది ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైనే అవుతుందండి. 0 అంటే ఎనీథింగ్ 0, y ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ ఇట్ బికమ్స్ ఎక్స్ యాక్సిస్. అది ఎక్స్ యాక్సిస్ అవుతుంది. m వాల్యూ ఇన్ఫినిటీ అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే y యాక్సిస్ అవుతుంది. m వాల్యూ పాజిటివ్ తీసుకుంటే స్టీప్నెస్ ఇలా ఉంటుందండి. m వాల్యూ నెగిటివ్ తీసుకుంటే స్టీప్నెస్ ఇలా ఉంటుంది. సో I am constructing some more lines. ఇలా మరికొన్ని లైన్స్ డ్రా చేస్తాను. m నెగిటివ్ అయితే ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్ ఖచ్చితంగా సెకండ్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లోను ఫోర్త్ క్వాడ్రంట్లోనూ ఉంటుంది. లైన్ బిలాంగ్స్ టు లేదంటే లైన్ సిచ్యువేటెడ్ అలా రాద్దామండి. లైన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ సెకండ్ అండ్ ఫోర్త్ క్వార్టర్. ఇలాంటి స్టిఫ్నెస్ని కలిగి ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటాయి. ఈ లైన్స్ అన్నిటికీ స్లోప్ నెగిటివ్ అవుతుంది. స్లోప్ పాజిటివ్ అయితే లైన్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ థర్డ్ క్వాడ్రంట్. ఇఫ్ ఇట్ ఈస్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ నుంచి పోయినప్పుడు మాత్రం ఇవన్నీ అండి. వీటికి అన్నిటికీ స్లోప్స్ పాజిటివే ఉంటుంది. ఈ లైన్స్ కానీ ఫస్ట్ క్వాడ్రంట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటాయండి. ఇలా ఉంటాయి. m is equals to 0, then line is x-axis. ఆ లైన్ x-axis అవుతుంది. Slope of x-axis is 0 always. m is not defined, then the line is y-axis. ఆ లైన్ y-axis అయి ఉంటుందండి. సో యాక్చువల్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే y is equals to mx. That means y by x is equals to m. Here m is called as proportionality constant.
So we can say y is proportional to x. Y is proportional to x and I. ఫంక్షన్స్ ఫార్మాట్లో మనం వైని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటామండి ఫంక్షన్స్ ఫార్మాట్లో. దెన్ వీ కెన్ సే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎక్స్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే మీకు ఐడియా ఉంటుందండి. ఒక క్వాంటిటీ ఇంక్రీజ్ అయిందంటే దాని మీద డిపెండ్ అయి ఉన్న మరొక క్వాంటిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇఫ్ ఎక్స్ ఇంక్రీజెస్ దెన్ ఆటోమేటిక్లీ వై ఆల్సో ఇంక్రీజెస్ టు మేక్ దిస్ ఎం యాజ్ ఎ కాన్స్టెంట్. ఎంని కాన్స్టెంట్గా ఉంచడం కోసం ఎక్స్ పెరిగింది అనుకోండి వై పెరుగుతుందండి, ఎక్స్ తగ్గింది అనుకోండి వై ఎక్స్ వాల్యూ తగ్గింది అనుకోండి ఆటోమేటిక్గా వై వాల్యూ కూడా తగ్గుతుందండి. సో దట్ మీన్స్ యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్ వై ఆల్సో ఇంక్రీజెస్. దట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్సో ఇంక్రీజెస్ టు మేక్ దట్ ఎం యాజ్ ఎ కాన్స్టెంట్. ఇఫ్ ఎక్స్ డిక్రీజెస్ దెన్ వై ఆల్సో డిక్రీజెస్. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇది పాజిటివ్ అయితే, నెగిటివ్ అయితే ఏమైతుంది? యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్ వై డిక్రీజెస్. యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్ దెన్ వై డిక్రీజెస్, దెన్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఎం మస్ట్ బి నెగిటివ్. ఎం ఖచ్చితంగా నెగిటివ్ అయితే. బట్ m is a proportionality constant. m ను proportionality constant అంటాం. x and y are in directly proportional అనే చెప్తాం. సో దీన్ని ప్రపోర్షనల్ ఈక్వేషన్ అని కూడా అంటాం. సో y is equals to mx is a line passing through the origin. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఏ లైన్ ఈక్వేషన్ అయినా సరే y is equals to mx ఫామ్లో ఉంటుందండి. m అనే దాన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటామండి. దట్ మీన్స్ y is proportional to x అని రాస్తాం. ఎక్స్ వాల్యూ ఏ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతుందో అదే ఆర్డర్లో వై వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏ ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతుందో వై వాల్యూ అదే ఆర్డర్లో డిక్రీజ్ అవుతుంది, బట్ న్యూమరికల్లీ పెరుగుతూనే ఉంటుంది. సచ్ అన్ ఈక్వేషన్ ఇస్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ కెన్ బి టేకెన్ యాజ్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్. ఏ లైన్ యొక్క ఈక్వేషన్ అయినా సరే ఆరిజిన్ నుంచి పాస్ అయింది అంటే దాన్ని వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ అని రాస్తుంది. మరి వేరే ఏమవుతుందండి? ఈ మిగతా లైన్స్ ఎలా ఉంటాయి? So let us take a line. This coordinate system. X-axis, Y-axis. This origin. నేను ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఒక లైన్ తీసుకున్నానండి. I am taking a line passing through origin. Then it can be taken as y is equals to mx, where m is the slope of line. దీనికి ప్యారలల్గా నేను మరొక లైన్ డ్రా చేస్తానండి. అది ఇలా వచ్చింది, బట్ నాట్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ కాలేదు. ఇంకొక లైన్ ఇలా వచ్చింది. వాటి ఈక్వేషన్స్ ఏమైతాయి సార్? ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే ఈక్వేషన్ అయితే ఇదండి. సో ఇక్కడ వై యాక్సిస్ని కట్ చేసిందండి. సి యూనిట్స్ డిస్టెన్స్ అనుకో, దీన్ని సి యూనిట్స్ డిస్టెన్స్లో కట్ చేసింది అంటాం. సో దీన్ని వై ఇంటర్సెప్ట్ అంటాం. ఈ లైన్కి ప్యారలల్గా ఉన్న ఈ లైన్ వై యాక్సిస్ని సి దగ్గర కట్ చేసింది. అప్పుడు దీని ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి అవుతుంది. అంతే, ఇదే వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ అండి. దాన్ని ప్లస్ సి యాడ్ చేయండి. అవుట్పుట్ సి యాడ్ అయిందండి. ఇక్కడ అవుట్పుట్ సి సబ్స్ట్రాక్షన్ అవుతుంది. అది న్యూమరికల్, ఇది మైనస్ సి అవుతుంది. దీని ఈక్వేషన్ ఏమవుతుందంటే వై ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ మైనస్ సి. అంటే అవుట్పుట్కి సి తగ్గుతోందండి, ఇక్కడ అవుట్పుట్కి సి పెరుగుతోందండి. సో దిస్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ లైన్ ఇన్ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంట. వై ఇంటర్సెప్ట్ అంటే సో స్లోప్ ఇంటర్సెప్ట్ y is equals to mx plus c అని రాసుకో. ఆర్ ఫంక్షన్స్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే f of x is equals to mx plus c అని రాసుకో. f of x is equals to mx plus c. అవుట్పుట్ వాల్యూ ఏమై ఉండాలి?
ఇన్పుట్ ఇండిపెండెంట్ వేరియబుల్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్తో మల్టిప్లై చేసి సి యాడ్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. దట్ ఈస్ ఇలా ఫంక్షన్ టెర్మినాలజీ కూడా చెప్తాం. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ యొక్క గ్రాఫ్స్ ఇలా ఉంటాయి. సో పాసింగ్ త్రూ ది ఆరిజిన్ y ఈజ్ ఈక్వల్స్ టు mx అంటే రిమెంబర్ ఇట్, దీన్ని గుర్తుపెట్టుకోండి. నాట్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ y ఈజ్ ఈక్వల్స్ టు mx ప్లస్ c. వీ హ్యావ్ టు రిమెంబర్ ఇది ఆరిజిన్ నుంచి పాస్ కాదండి. దిస్ ఈజ్ ఆల్సో so the equation of any line passing through the origin, equation of any line not passing through the origin. జనరల్ ఫార్మ్స్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇవి స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తే ఆ స్ట్రైట్ లైన్స్ గ్రాఫికల్గా ఎలా ఉంటాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వాటిని ఫంక్షన్స్ ఫామ్లో కూడా ఎలా రాయొచ్చు కూడా చెప్పానండి. ఫైనల్గా ఒక చిన్న పాయింట్ అండి, స్లోప్కు సంబంధించిన కాన్సెప్ట్ m ఈజ్ ఈక్వల్స్ టు m అనుకున్నామండి, tan θ అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దేర్ ఈజ్ ఏ లైన్ అండి, ఒక లైన్ ఉందండి లైక్ దిస్, పాసింగ్ త్రూ 2 పాయింట్స్, 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందండి. వన్ ఈజ్ ఏ x1, y1 అని, వన్ ఈజ్ b x2, y2 అని. 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుందండి ఒక లైన్. ఐ నీడ్ ద స్లోప్ ఆఫ్ దిస్ లైన్. ఈ లైన్ యొక్క స్లోప్ కావాలి సార్. m ఈజ్ ఈక్వల్స్ టు tan θ ఆల్రెడీ నాకు తెలుసు సార్, ఫార్ములా అప్లై చేస్తానంటే నాకు θ తెలియదు. ఈ డిజింట్ గివెన్ ద యాంగిల్ ఇవ్వలేదండి, లైన్ మీద 2 పాయింట్స్ ఇచ్చాడండి. యాంగిల్ θ అనే అనుకుందాం, θ కనుక్కోవాలి. ఇప్పుడు ఎలా కనుక్కుంటారు? డ్రా ద పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ దట్ పాయింట్స్. ఏ పాయింట్స్ అయితే ఇచ్చాడో ఆ పాయింట్స్ నుంచి మీరు పర్పెండిక్యులర్స్ డ్రా చేయండి. అండ్ బి నుంచి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. వి నో దట్ హారిజాంటల్ అండ్ పర్పెండిక్యులర్ ఆర్, హారిజాంటల్ పర్పెండిక్యులర్ రెండు ఎంత యాంగిల్తో డిఫర్ అయి ఉంటాయండి? 90 degreesతో డిఫర్ అయ్యింది. దిస్ ఈజ్ హారిజాంటల్ అండ్ ఎక్స్ యాక్సిస్ కూడా హారిజాంటలే. దెన్ దిస్ లైన్స్ బికమ్స్ ట్రాన్స్వర్సల్ లైన్, కరెస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది, ఇది కూడా θ. నాకేం కావాలి? tan θ. అంటే θకి ఆపోజిట్ సైడ్ కావాలి, θకి అడ్జసెంట్ సైడ్ కావాలి. తెలిస్తే నేను tan θ ఫార్ములా అప్లై చేయొచ్చు. పాయింట్స్ యొక్క మీనింగ్ ఏంటి అంటే x2, y2 అంటే ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ x2 అండి, అండ్ ఈ డిస్టెన్స్ y2. ఒక పాయింట్ యొక్క మీనింగ్ అదేనంటే మనకు తెలుసు. x1, y1 అంటే ఈ డిస్టెన్స్ మొత్తం y1 అండి, అండ్ దిస్ డిస్టెన్స్ కంప్లీట్లీ x1 అండి. ఈ డిస్టెన్స్ x1. ఇక్కడ యాక్చువల్గా ఒక రెక్టాంగిల్ ఫామ్ అయిందండి. ఇది పర్పెండిక్యులరే, ఇక్కడ పర్పెండిక్యులరే, ఇక్కడ పర్పెండిక్యులరే. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. నువ్వు ఇప్పుడు ఈ సైడ్ వాల్యూ కనుక్కున్నావు అనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని రాసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ సైడ్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. సో టోటల్ ఏ నుంచి ఇదంతా లెంగ్త్ y1 అండి, ఈ కాస్త లెంగ్త్ y2 అండి. సో దిస్ బికమ్స్ y1 minus y2. టోటల్ లెంగ్త్ x1 అండి, ఈ కొద్దిగా లెంగ్త్ x2 అండి. సో దిస్ బికమ్స్ x1 minus x2. దీనికి ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇది కూడా ఈక్వలేనండి, x1 minus x2. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో tan θకి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ తెలిసిపోయినాయండి. ఏమది? y1 minus y2 by x1 minus x2. దిస్ ఈస్ ద స్లోప్ ఆఫ్ లైన్ వెన్ 2 పాయింట్స్ ఆన్ ద లైన్ ఆర్ గివెన్. అంటే ఇంక్లినేషన్ θ ఇవ్వకుండా, ఈ ఇంక్లినేషన్ వాల్యూ ఇవ్వకుండా లైన్ మీద ఒక 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది.
సో స్లోప్ ఫైనల్గా m is equals to tan theta is equals to y1 minus y2 by x1 minus x. ఇక్కడ మైనస్ కామన్ తీసానండి న్యూమరేటర్లో, అప్పుడు అది y2 మైనస్ y1 అవుతుంది. డినామినేటర్ కూడా మైనస్ కామన్ తీసానండి, x2 మైనస్ x1 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్ చేసేస్తామండి. సో ఇది కూడా ఫార్ములాగా రాసుకో, y2 minus y1 by x2 minus x1 అని కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద స్లోప్ ఆఫ్ లైన్ వెన్ 2 points on the line are given without giving inclination of a line. లైన్ యొక్క ఇంక్లినేషన్ ఇవ్వకుండా లైన్ మీద 2 points ఇచ్చినప్పుడు స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే ఈ స్లోప్ని మనం స్టీప్నెస్ అని కూడా అంటామండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టీప్నెస్. సో హారిజాంటల్ లైన్స్కి స్లోప్ 0, వర్టికల్ లైన్స్కి స్లోప్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇంక్లైన్డ్ లైన్స్కి వేటికైనా సరే స్లోప్ అనే ఫార్ములా ఏమి m is equals to tan theta is equals to y1 minus y2 by x1 minus x. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటామండి దీన్ని. y is equals to mx plus c వితౌట్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్. మళ్ళీ ఆరిజిన్ నుంచి పాస్ అయ్యేదైతే y is equals to mx అని అంటాము. ఇక్కడ mని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్గా కూడా తీసుకోవచ్చు అండి. దట్ మీన్స్ x and y are in proportion. సో దిస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ అండి మీకు అవసరమయ్యేటివి. మ్యాథమెటికల్ టూల్ నంబర్ 4 కర్వ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. నేను కర్వ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో నేను కర్వ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్మాల్ డిస్క్రిప్షన్ ఇస్తానండి కర్వ్స్ సంబంధించి, వాటి ఫిగర్స్ ఎలా ఉంటాయి, వాటిని ఫంక్షనల్ వాల్యూస్కి ఎలా రాయాలి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నగా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏ అవసరం అయితే దట్స్ ఇట్. నెక్స్ట్ అండి కర్వ్స్ అండి. డిఫరెంట్ కర్వ్స్ అండి. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అవి ఎలా ఉంటాయి, వాటిని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, మన ఫిజిక్స్లో అవసరమైనటువంటి చదువుకుంటాం. దీంట్లో ఫస్ట్ నేను మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రెండు కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏవైనా 2 క్వాంటిటీస్, ఖచ్చితంగా 2 క్వాంటిటీస్లో ఒకటి ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఇంకొకటి డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది కంపల్సరీ. 2 క్వాంటిటీస్ అవి ఏవైనా కావచ్చు. దాన్ని ఇండిపెండెంట్ వేరియబుల్ అంట, లేదా డొమైన్ అంట, లేదా ఇన్పుట్ అంట, ఏదైనా కావచ్చండి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిపెండెంట్ వేరియబుల్ ఆర్ రేంజ్ ఆర్ అవుట్పుట్. That means if independent variable increases, automatically dependent variable also increases. If independent variable decreases, then automatically dependent variable also decreases. గ్రాఫికల్గా మనము ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటామండి, డిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా వై యాక్సిస్ మీద తీసుకుంటాం. ఈ రెండింటి మీద రిలేషన్ ఫామ్ చేస్తేనే ఫంక్షన్ అంటామండి, ఒక రూల్ ఫాలో అవుతూ. సో ఇఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇంక్రీజెస్, ఆటోమేటికలీ డిపెండెంట్ వేరియబుల్ ఆల్సో ఇంక్రీజెస్. ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందండి, ఇలా ఆటోమేటిక్గా డిపెండెంట్ వేరియబుల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు కర్వ్ ఇలా వస్తుంది, ఇలా ఉండదు. స్ట్రైట్ లైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇలా ఇలా బోత్ విల్ ఇంక్రీజ్ అండి. దాన్ని మనము డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. లెట్ us take ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ అనుకుందాం, లేదా స్టార్ అనుకుందాం. డిపెండెంట్ వేరియబుల్ని మనము వై లేదా హ్యాష్ అనుకుందామండి, ఎందుకంటే అవి ఏవైనా ఉండొచ్చు. టైమ్ ఇండిపెండెంట్, వెలాసిటీ డిపెండెంట్, టైమ్ ఇండిపెండెంట్, డిస్ప్లేస్మెంట్ డిపెండెంట్, యాక్సిలరేషన్ ఇండిపెండెంట్, ఫోర్స్ డిపెండెంట్, ఇలా డిఫరెంట్ చాలా వస్తాయండి.
అవి ఏవైనా కావచ్చు. వాటి స్టార్గా చెప్తానండి జనరల్గా. ఇఫ్ స్టార్ ఇంక్రీజెస్ దెన్ hash also increases. Then we say hash is directly proportional to star, or we can say hash is equals to some proportionality constant into star. This is called directly variation. Direct variation అంటాం లేదా directly proportional. ఇది మేజర్గా ఏంటి అంటే హ్యాష్ బై స్టార్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్, ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దీన్ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. సో డిపెండెంట్ వేరియబుల్ వై యాక్సిస్ మీద, ఇండిపెండెంట్ వేరియబుల్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ డ్రా చేస్తామండి. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ స్టార్ అండి, డిపెండెంట్ వేరియబుల్ హ్యాష్. ఇది ఎక్స్ కావచ్చు, ఇది వై కావచ్చు, ఇది టీ కావచ్చు, ఇది ఎఫ్ కావచ్చు, ఇది థీటా కావచ్చు, ఇది ఆర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. ఇది ఛార్జ్ క్యూ కావచ్చు, ఇది పొటెన్షియల్ వి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. రెండింటి యొక్క రేషియో కాన్స్టెంట్ ఉంది అంటే అవి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దే ఆర్ ఇన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే స్టార్ వాల్యూ మారినా హ్యాష్ వాల్యూ మారినా వాటి రేషియో మారదండి, అది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. స్టార్ ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ మారుతూ ఉంటాయండి, హ్యాష్ వై యాక్సిస్ మీద వాల్యూస్ మారుతూ ఉంటాయండి. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ వాల్యూస్ మారుతూ ఉంటాయి, డిపెండెంట్ వేరియబుల్స్ వాల్యూస్ మారుతూ ఉంటాయి, బట్ వాటి రేషియో మాత్రం మారదండి, ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దాన్ని మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. నెక్స్ట్, ఇఫ్ స్టార్ ఆర్ independent variable or input increases, hash or dependent variable or output decreases, తగ్గుతుంది. ఒక వాల్యూ పెరిగినప్పుడు మరొక వాల్యూ తగ్గుతుందండి. సో ఇండిపెండెంట్ వేరియబుల్ మనం పెంచుకుంటూ పోయామనుకోండి, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, దాని మీద డిపెండ్ అయి ఉన్న డిపెండెంట్ వేరియబుల్ ఏమవుతుందండి, తగ్గుతూ వస్తుందండి. If one is increasing, then other is decreasing. Then such a case is called as, in this case we can say hash is inversely proportional to star అని రాస్తాం. ఇలా రాస్తామండి, 1 by అని రాస్తాం, రెసిప్రోకల్. సో దీన్ని ఏం చేస్తాము, హ్యాష్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ 1 by స్టార్ అని రాస్తాం. అంటే డిపెండెంట్ వేరియబుల్ ఇజ్ ఈక్వల్స్ టు k by ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ వేరియబుల్ ట్రాన్స్ఫర్ చేయండి LHSకి. సో డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇండిపెండెంట్ వేరియబుల్ ఇజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ ఆల్వేస్. ఆ కాన్స్టెంట్ ఎంతైనా ఉండొచ్చు. ఇండిపెండెంట్ వేరియబుల్ చేంజ్ అవుతూ ఉంటుందండి, డిపెండెంట్ వేరియబుల్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం, డిపెండెంట్ వేరియబుల్ వై యాక్సిస్ మీద తీసుకుంటాం, అవి ఏవైనా కావచ్చండి. ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్, ఇండిపెండెంట్ వేరియబుల్ చేంజ్ అవుతూ ఉంటుందండి, డిపెండెంట్ వేరియబుల్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి, డౌన్వర్డ్స్ కానీ లేదా అప్వర్డ్స్ కానీ ఎలా అవుతాడ. బట్ వాటి ప్రోడక్ట్ మాత్రం మారదండి, ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. దెన్ సచ్ కేసెస్ ఆర్ కాల్డ్ యాస్ డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇండిపెండెంట్. అది ఏదైనా కానీ. సో వై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/x అనొచ్చు, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/f అని రాయొచ్చు, థీటా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/α అని రాయొచ్చు, ఎలా సరేనండి ఇలా రాసుకో. అంటే వాటి ప్రోడక్ట్ xy ఈజ్ ప్రపోర్షనల్ టు xy ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. సారీ, దీన్ని ఎలా రాయొచ్చు అంటే, దీన్ని మనం xy ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు, లేదా థీటా ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు. దీన్ని మనం r ఇంటూ f ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ అని రాయొచ్చు. దే ఆర్ కాల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దట్ మీన్స్ independent variable increases, then dependent variable decreases.
గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉండొచ్చు? ఎలా ఉంటుంది? స్ట్రైట్ లైన్ అది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీన్ని మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం. కేసెస్ చెప్తానండి. కేస్ 1, డిపెండెంట్ వేరియబుల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండిపెండెంట్ వేరియబుల్. డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అయితే ఏమో. సో డిపెండెంట్ వేరియబుల్ని మనము y అనుకోవచ్చు ప్రపోర్షనల్ టు, ఇండిపెండెంట్ వేరియబుల్ని x అనుకుందాం, డిపెండెంట్ వేరియబుల్ని s అనుకుందామండి, ఇండిపెండెంట్ వేరియబుల్ని r అనుకుందాం. s ఈస్ ప్రపోర్షనల్ టు r. ఏదైనా కావచ్చండి. వీటిని మనం ఈక్వేషన్ ఫామ్లో రాస్తే y ఈజ్ ఈక్వల్స్ టు kx ఆర్ s ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా r ఇలా రాసుకోవచ్చు. వీటిని లీనియర్ ఫంక్షన్స్ అంటాం. సో దే ఆర్ లీనియర్లీ రిలేటెడ్ అండి. అవి లీనియర్గా రిలేట్ అయి ఉన్నాయి అని చెప్తామండి. లీనియర్ ఫంక్షన్స్ అంటామండి. దే ఆర్ ఇన్ ద ఫార్మ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx అని. నేను మీకు ఆల్రెడీ చెప్పాను y ఈజ్ ఈక్వల్స్ టు mx అంటే ఏమని. సో దిస్ ఆల్ రిప్రజెంట్స్ డైరెక్ట్ వేరియబుల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండిపెండెంట్ వేరియబుల్. దట్ మీన్స్ డైరెక్ట్ వేరియబుల్ ఈజ్ some constant into independent variable. Dependent variable is some constant into independent variable. ఈ ఫామ్లో ఉన్నదాన్ని మనము ఎప్పుడు కూడా లీనియర్ ఫంక్షన్ అంటామండి. దట్ మీన్స్ దే ఆర్ లీనియర్లీ రిలేటింగ్ ఈచ్ అదర్. అవి ఒకదానికొకటి లీనియర్గా రిలేట్ అయి ఉన్నాయి అంటామండి. అవి y ఈజ్ ఈక్వల్స్ టు mx ఫామ్ ఉంటాయండి. దే ఆల్వేస్ రిప్రజెంట్స్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే స్ట్రైట్ లైన్స్ అయి ఉంటాయి. యాక్సిస్, వై యాక్సిస్. యాక్చువల్గా ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అండి, ఇది డిపెండెంట్ వేరియబుల్. ఇలా ఉంటుంది. ఆరిజిన్ పాస్ అయ్యే లైన్స్ ఏవైనా కావచ్చు, ఎలా అయినా ఉంటాయి. ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. సో ఇక్కడ y/x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంటే ఉంటుంది. ఇక్కడ y/x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్. ఇక్కడ y/x ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్. ఇక్కడ y/x ఈజ్ ఈక్వల్స్ టు సమ్. ఇలా ఉంటుంది. సో దే ఆర్ ఆఫ్ ద ఫార్మ్ స్ట్రైట్ లైన్స్ ఫామ్లో ఉంటాయండి. ఎగ్జాంపుల్గా సర్ఫ్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ S is equals to formula 2 pi r. And we know that 2 is a constant, pi is also constant. Its value approximately equals to 22/7. That means 3.1415. So total గా 2 pi మొత్తం ఏమవుతుందంటే కాన్స్టెంట్. అప్పుడు ఏం చేయొచ్చు మనము? పెరిమీటర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేడియస్ అని రాయొచ్చు. బోత్ ఆర్ లీనియర్లీ రిలేటింగ్. కండిషన్ ఏమి అంటే రేడియస్ ఆఫ్ సర్కిల్ మస్ట్ బి నెవర్ బి నెగిటివ్. రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎప్పటికీ నెగిటివ్ రాదండి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్. దట్ మీన్స్ హియర్ r is must be always greater than or equals to. Then what happens? ఏం జరుగుతుంది ఇక్కడ అంటే s is directly proportional to r and r must be greater than or equals to 0. It represents a straight line passing through the origin whose slope is 2 pi. And slope 2 pi అయి ఉంటుందండి. That's it. ఇండిపెండెంట్ వేరియబుల్ని x యాక్సిస్ మీద తీసుకోవాలి కాబట్టి r అనేది, డిపెండెంట్ వేరియబుల్ని y యాక్సిస్ మీద తీసుకోవాలి. సో పెరిమీటర్ని y యాక్సిస్ మీద తీసుకోవాలి ఆల్వేస్ అండి. ఇది కన్ఫర్మ్. సో r మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఇక్కడి నుంచి తీసుకోవాలండి. ఇవన్నీ r వాల్యూస్ ఏనండి. డిఫరెంట్ రేడియసెస్ ఆఫ్ సర్కిల్స్ ఇవన్నీ. వాటికి సంబంధించిన పెరిమీటర్స్ దీని y యాక్సిస్ మీద ఉంటాయండి. రెండింటిని రిలేట్ చేస్తూ ఫంక్షన్ కనుక డ్రా చేస్తే s ఈజ్ ఈక్వల్స్ టు 2 pi r అండి, వేర్ 2 pi is the slope of line.
ఇలా ఒక లీనియర్ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. మిగతా పార్ట్స్లలో ఉండదండి. ఎందుకంటే ఇక్కడ వచ్చింది అనుకోండి ఆర్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. ఆర్ వాల్యూ పాజిటివ్కి మాత్రమే స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. దే ఆర్ లీనియర్లీ రిలేటెడ్ అండి. సో లీనియర్ రిలేషన్ అంటామండి. వాటికి స్ట్రైట్ లైన్స్ ఉంటాయండి ఎప్పుడు కూడా గ్రాఫికల్గా. సో దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు mx. దీని స్లోప్ ఎంత అండి? 2π. m స్లోప్ వచ్చేసి 2π. ఖచ్చితంగా 6 పాయింట్ సంథింగ్ ఉంటుంది. 2 ఇంటూ 3 పాయింట్ సంథింగ్ అంటే 6 పాయింట్ సంథింగ్ ఉంటుంది దీని స్లోప్. సో దిస్ ఈస్ కాల్డ్ లీనియర్ రిలేషన్. కేస్ 1, డిపెండెంట్ వేరియబుల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండిపెండెంట్. Case 2. I will explain case 2. Dependent variable is directly proportional to square of the independent variable. ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క స్క్వేర్కి రిప్రజెంట్ చేస్తాం. అంటే డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఇండిపెండెంట్ వేరియబుల్ స్క్వేర్ అంటే square of the independent. That means dependent variable by square of the independent variable is always constant, no change. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే వేరియబుల్ వాల్యూ కాబట్టి అది వాల్యూ మారుతూ ఉంటుంది. డిపెండెంట్ వేరియబుల్ అన్నా కూడా వేరియబుల్ వాల్యూ కాబట్టి అది కూడా మారుతూ ఉంటుంది ఇండిపెండెంట్ వేరియబుల్ మీద డిపెండ్ అయ్యి. సో బోత్ విల్ చేంజెస్ ఆటోమేటిక్లీ. సో డివి చేంజెస్ అండ్ ఐవి ఆల్సో చేంజెస్, బట్ ది రేషియో డివి బై ఐవి స్క్వేర్ యొక్క రేషియో ఎప్పటికీ చేంజ్ కాదు, ఫిక్స్డ్గా ఉంటుంది. That is called directly proportional but square అండి. సో దీన్ని మీరు ఏం రాసుకోవచ్చు కావాల్సింటే theta is equals to some constant into alpha square అని రాయొచ్చు, లేదా y is equals to some constant into x square అని రాయొచ్చు, లేదంటే l is equals to some constant into r square అని రాసుకోవచ్చు. ఏదైనా సరే వేరియబుల్స్ ఎలా అయినా ఉండాలి. ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క స్క్వేర్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్. దీని గ్రాఫ్ పారాబోలా అని రిప్రజెంట్ చేస్తుంది. దిస్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ యాజ్ పారాబోలా. దీన్ని మనం పారాబోలా అంటామండి. అది ఎలా ఉంటుంది అంటే సో దీన్ని మనం y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఖచ్చితంగా k అనేది పాజిటివ్ అయింది. అప్వర్డ్ పారాబోలా అంటాం. దిస్ కాల్డ్ యాజ్ అప్వర్డ్ పారాబోలా. దట్ మీన్స్ పారాబోలా ఓపెనింగ్ అప్వర్డ్లీ, పైన ఓపెనింగ్ ఉందండి. సో ఇట్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ అండి. కోఆర్డినేట్ యాక్సెస్తో డ్రా చేసినప్పుడు ఇలా ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అండి. దిస్ ఈస్ డిపెండెంట్ వేరియబుల్. అది ఏవైనా కావచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఆరిజిన్. ఇట్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ అండి. ఆరిజిన్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే వై యాక్సిస్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఫిగర్ ఐడెంటికల్గా ఉంటుంది. ఫిగర్ ఐడెంటికల్గా. యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్, ఎక్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే వై వాల్యూస్ డిక్రీజ్ అవుతూ వస్తాయండి. జీరోకి రీచ్ అయ్యి మినిమం వాల్యూని కలిగి ఉండి అక్కడి నుంచి మళ్ళీ ఏమైతే వాల్యూస్ పెరుగుతూ పోతాయి. యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్ వై ఆల్సో. దీన్ని ఓపెనింగ్ పారాబోలా అంటామండి. అప్వర్డ్ పారాబోలా అంటాం. ఓపెనింగ్ అప్వర్డ్ అండి. అలాగే కే వాల్యూ నెగిటివ్ అయితే ఒకసారి నెగిటివ్ కూడా కావచ్చండి. ఇలా ఉంటుంది దానికి రా. ఇలా ఉంటుంది. దీన్ని డౌన్వర్డ్ పారాబోలా అంటామండి. ఇట్స్ కాల్డ్ యాజ్ డౌన్వర్డ్ పారాబోలా. ఇది వై యాక్సిస్ అండి, లేదా డిపెండెంట్ వేరియబుల్. ఇది ఎక్స్ యాక్సిస్. దట్ మీన్స్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో దీనికి ఈక్వేషన్ కూడా డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ
ఇండిపెండెంట్ వేరియబుల్ హోల్ స్క్వేర్ అని ఉంటుందండి. అంటే y ఈజ్ ఈక్వల్స్ టు kx స్క్వేర్ అని రాసుకుందాం. ఇక్కడ k వాల్యూ ఖచ్చితంగా ఏమైతుందంటే నెగిటివ్ అయింది. దీన్ని డౌన్వర్డ్ పారాబోలా అంటాం, కాల్డ్ యాజ్ డౌన్వర్డ్ పారాబోలా. ఇది కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందండి. y యాక్సిస్కి లెఫ్ట్ సైడ్ ఫిగర్ ఎలా ఉంటుందో రైట్ సైడ్ ఫిగర్ అలాగే ఉంటుందండి, ఐడెంటికల్గా ఉంటుంది. దీన్ని మనం జనరల్ కేసులో ఎలా తీసుకుంటాము అంటే క్వాడ్రాటిక్ ఫంక్షన్ అనేదాన్ని తీసుకుంటాము. సో క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇది y ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉంటుందండి. ఖచ్చితంగా కండిషన్ ఏ వాల్యూ 0 కాకూడదు. 0 అయితే బిఎక్స్ ప్లస్ సి లీనియర్ అవుతుంది. అండ్ ఏ కమా బి కమా సి బిలాంగ్స్ టు రియల్ వాల్యూస్ అయి. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఫంక్షన్ రిప్రజెంట్స్ పారాబోలా అండి. పారాబోలాని రిప్రజెంట్ చేస్తుంది ఇన్ జనరల్. Now, so this is x-axis are the values that can be taken by independent variable. This is y-axis are the values obtained for a dependent variable. Here also x-axis, and this is also y-axis, and this is r-axis, and here this is r-axis. ఇక్కడ ఏ లెస్ దెన్ 0 అవుతుందండి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్ అయినప్పుడు డౌన్వర్డ్ పారాబోలా అంటాం. ఏ వాల్యూ పాజిటివ్ అయినప్పుడు దీన్ని అప్వర్డ్ పారాబోలా అంటాం. దీంట్లో ఖచ్చితంగా ఏమైంటుందంటే ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క స్క్వయర్కి డిపెండెంట్ వేరియబుల్ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్, ఎక్స్ మాత్రం ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందండి ఫ్రమ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. వై వాల్యూస్ డిక్రీజ్ ఒక మినిమం వాల్యూకి రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ అదే ఆర్డర్లో ఇంక్రీజ్ అవుతాయండి. ఇక్కడ ఏ ఆర్డర్లో డిక్రీజ్ అవుతున్నాయో అదే ఆర్డర్లోనే ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇక్కడ మినిమం వాల్యూ ఉంటుంది, తగ్గుతూ మినిమం వాల్యూకి రీచ్ అయ్యి ఆ మినిమం వాల్యూని ఇక్కడ ఈ మినిమం వాల్యూ దగ్గర ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఎలా ఉంటాయంటే దాన్ని పాయింట్గా రాసుకున్నప్పుడు ఇలా ఉంటాయండి. -b/2a, 4ac - b²/4. దీన్ని టర్నింగ్ పాయింట్ అంటాం. వాల్యూస్ డిక్రీజ్ మళ్ళీ ఇంక్రీజింగ్ టర్న్ అవుతున్నాయండి. దట్ ఈస్ కాల్డ్ టర్నింగ్ పాయింట్ అండి. రిమెంబర్ దిస్ ఫార్ములా. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అనండి. యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్, ఎక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందండి. వై వాల్యూస్ ఆల్సో ఇంక్రీజింగ్ గోయింగ్ టు ఏ మ్యాక్సిమం వాల్యూ. అండ్ అక్కడి నుంచి ఏమైతే మళ్ళీ తగ్గుతూ వస్తున్నాయండి, డిక్రీజ్ అవుతూ వస్తున్నాయండి. ఏ ఆర్డర్లో ఇంక్రీజ్ అయినాయో అదే ఆర్డర్లోనే డిక్రీజ్ అవుతాయండి, ఆర్డర్ చేంజ్ కాదు. సో ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుందండి. అక్కడ కూడా అంతేనండి, సేమ్ -b/2a, 4ac - b²/4a ఫార్ములా. దీన్ని టర్నింగ్ పాయింట్ అంటాం. దిస్ ఇస్ కాల్డ్ టర్నింగ్ పాయింట్. దిస్ ఇస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఫంక్షన్. సో పారాబోలాకు సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్, కైనమాటిక్స్, ఎలక్ట్రిసిటీ, సో మెనీ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్లలో వస్తాయండి. దీన్ని క్వాడ్రాటిక్ ఫంక్షన్ అంటాం. x² అని ఉంటుంది. అది x² కానీ L² కానీ ఏదైనా కానీ ఇది లీనియర్ ఫంక్షన్ అండి. క్వాడ్రాటిక్ ఫంక్షన్కి ఎగ్జాంపుల్ చెప్తాను.
ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ అండి. ఇక్కడ పై వాల్యూ 3.1415 అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు, సో ఇట్ ఈస్ కాన్స్టెంట్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. That means area of circle is directly proportional to square of the radius. సర్కిల్ యొక్క ఏరియా ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రేడియస్ యొక్క స్క్వేర్కి మీద డిపెండ్ అయ్యి. సో దిస్ ఈజ్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ దిస్ ఈజ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఆర్ యొక్క స్క్వేర్ ఎంతైతే ఉంటుందో దానికి ప్రపోర్షనల్గా ఏరియా ఉంటుంది. దట్ మీన్స్ డిఫరెంట్ సర్కిల్స్కి ఆర్ వాల్యూ రేడియస్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ సర్కిల్స్ డిఫరెంట్గా ఫామ్ అవుతాయండి. వాటికి సంబంధించిన ఏరియా కూడా పెరుగుతూ ఉంటుందండి. ఎలా పెరుగుతుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ స్క్వేర్ అండి. సో ఇఫ్ ఆర్ ఇంక్రీజెస్, ఆర్ స్క్వేర్ ఇంక్రీజెస్, ఆటోమేటిక్లీ ఏ ఆల్సో ఇంక్రీజెస్. దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ రిప్రజెంట్ చేస్తారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇయర్ ఆర్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు. రేడియస్ ఎప్పుడు పాజిటివ్ కానీ జీరో కానీ, నెగిటివ్ రేడియస్ ఉన్నది ఏ సర్కిల్ కూడా. సో గ్రాఫ్ డ్రా చేస్తే ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆర్ స్క్వేర్ అండి. సో ఆర్ ఇస్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఏ ఈజ్ ఆన్ వై యాక్సిస్. ద గ్రాఫ్ మస్ట్ బి పారాబోలా పాసింగ్ త్రూ ఆరిజిన్, బట్ పాజిటివ్ ఎక్స్ వాల్యూస్కి మాత్రమే. కాబట్టి టోటల్ పారాబోలా రాదండి, దాంట్లో హాఫ్ మాత్రమే వస్తుంది. యాజ్ ఆర్ ఇంక్రీజెస్ ఏరియా ఆల్సో ఇంక్రీజెస్. ఎలా? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. ఇది రూల్ అండి. సో దీన్ని మనం ఏమని రాస్తాము? ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ అని కూడా రాసుకోవాలి. ఫంక్షనల్ రూల్ అంటాం. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి మధ్య ఒక రిలేషన్ ఫామ్ చేస్తున్నామండి బై యూజింగ్ ఏ రూల్. ఆ రూల్ వచ్చేసి పై ఆర్ స్క్వేర్ అండి. పై ఆర్ స్క్వేర్ అనే రూల్ ద్వారా ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి మధ్య ఒక రిలేషన్ ఫామ్ చేస్తున్నామండి. సో దిస్ ఇస్ కాల్డ్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ ఆర్లో రాస్తామండి. ఫంక్షన్ ఇన్ ఆర్ అండి. అంటే ఇక్కడ ఏరియా అనేది దేని మీద వర్క్ అవుతుందండి? ఆర్ మీద డిపెండ్ అయ్యి వర్క్ అవుతుందండి. వర్కింగ్ మీన్స్ ఫంక్షన్, దట్స్ ఇట్. దిస్ ఈస్ ఏరియా ఆఫ్ సర్కిల్. ఎగ్జాంపుల్ ఫర్ క్వాడ్రాటిక్ ఫంక్షన్. అలాగే క్యూబిక్ ఫంక్షన్ తీసుకుంటాం. క్యూబిక్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ కేస్ 3 అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండిపెండెంట్ వేరియబుల్ హోల్ క్యూబ్డ్ అండి. క్యూబ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్. సార్ ఎగ్జాంపుల్ ఏమని చెప్పగలరా సార్? ఎగ్జాంపుల్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అండి. V is equals to 4/3 pi r cubed. We know that formula. 4/3 కాన్స్టెంటే, పై కూడా కాన్స్టెంటే, టోటల్ ఇదంతా కూడా కాన్స్టెంటే. అండ్ దిస్ ఈస్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అండ్ V is directly proportional to r cube. సో ద డిపెండెంట్ వేరియబుల్ అనేది ఎలా ఉంది అంటే క్యూబ్ ఆఫ్ ది ఇండిపెండెంట్ వేరియబుల్కి ప్రపోర్షనల్గా ఉందండి. దీన్ని మనం ఫంక్షన్గా రాస్తే క్యూబిక్ ఫంక్షన్గా తీసుకుంటామండి. దీన్ని ఎఫ్ ఆఫ్ ఆర్ అని రాస్తాం, క్యూబిక్ ఫంక్షన్. సో క్యూబిక్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే ఈ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఒకసారి చూడండి. ఇండిపెండెంట్ వేరియబుల్ అది ఎక్స్ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు, ఆర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. డిపెండెంట్ వేరియబుల్ వై యాక్సిస్ మీద ఉంటుందండి. సో డిపెండెంట్ వేరియబుల్ ఆరిజిన్ అండి. యాక్చువల్గా ఎలా ఉంటుంది? ఇది y ఈజ్ ఈక్వల్స్ టు kx క్యూబ్డ్ గ్రాఫ్ అండి. ఇక్కడ k ప్లేస్లో ఏముంది? 4/3 పై ఉందండి. దట్స్ ఇట్, అంతే, ఇంకేం లేదు. సో ఇక్కడ r అనేది ఎప్పుడు కూడా పాజిటివే లేదా జీరో కానీ అవుతుంది. నెగిటివ్ ఆర్ వాల్యూస్ ఉండవండి. అంటే ఎక్స్ యాక్సిస్ మీద నెగిటివ్ వాల్యూస్ మనం తీసుకోకూడదు. సో గ్రాఫ్లో ఈ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ పార్ట్ ఉండదండి. ఇలా ఉంటుంది. అంటే రేడియస్ ఇలా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. ఎలా? ఆర్ క్యూబ్డ్తో ఇంక్రీజ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ క్యూబిక్ ఫంక్షన్. వీటిని క్యూబిక్ ఫంక్షన్స్ అంటాం. క్యూబిక్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది.
సో లీనియర్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అయి ఉంటుందండి, పాసింగ్ త్రూ ది ఆరిజిన్. క్వాడ్రాటిక్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ పారాబోలా అంటామండి దాన్ని. అప్వర్డ్ పారాబోలా, డౌన్వర్డ్ పారాబోలా ఎలా ఉంటాయి అనేది. నెక్స్ట్ క్యూబిక్ ఫంక్షన్ అండి. క్యూబిక్ ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కేస్ 4, డిపెండెంట్ వేరియబుల్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇండిపెండెంట్. దాన్ని ఇలా రాస్తామండి, 1 బై ఇండిపెండెంట్ వేరియబుల్ అని రాసామంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అర్థం. దిస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దీన్ని ఎలా రాయొచ్చు, డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ కాల్డ్ యాజ్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఇంటూ 1 by independent variable. This is called proportionality. ఇండిపెండెంట్ వేరియబుల్ LHS కి ట్రాన్స్ఫర్ చేస్తే డిపెండెంట్ వేరియబుల్ ఇంటూ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే వేరియబుల్ కాబట్టి మారుతూ ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ దాని మీద డిపెండ్ అది కూడా మారుతూ ఉంటుందండి. బట్ రెండింటి యొక్క ప్రోడక్ట్ మాత్రం మారదండి, కాన్స్టెంట్గా ఉంటుంది ఎప్పుడు. దట్ ఈస్ కాల్డ్ ఇన్వర్స్లీ వేరియేషన్ లేదా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీన్ని మనం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ప్రోడక్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్ మస్ట్ బి ఆల్వేస్ కాన్స్టెంట్ అండర్ ద రూల్. ఆ రూల్ ఏదైతే ఉంటుందో ఆ రూల్ ప్రకారంగా. ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు 4/x అని రాశాను. y అనేది డిపెండెంట్ వేరియబుల్, x అనేది ఇండిపెండెంట్ వేరియబుల్ అండి. సో y అనేది ఎలా ఉందండి, 1/x, xకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. దీన్ని ఏమని రాసుకోవచ్చు, y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/x. దట్ మీన్స్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్స్ టు 4 అండి. x మారుతుంది, y మారుతుంది, కానీ వాటి ప్రోడక్ట్ మాత్రం చేంజ్ కాదు. ఆల్వేస్ ఇట్ మస్ట్ బి 4. సో మళ్ళీ గ్రాఫికల్గా ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎలా రిప్రజెంట్ చేస్తుంది, ఇండిపెండెంట్ వేరియబుల్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోండి, మామూలే, దాన్ని ఎక్స్ యాక్సిస్ అందాం. డిపెండెంట్ వేరియబుల్ కెన్ బి టేకెన్ ఆన్ వై యాక్సిస్, డివి. దీని గ్రాఫ్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద గ్రాఫ్ ఆఫ్ xy is equals to 4 లేదా xy is equals to some constant, and this graph is also named as rectangular hyperbola. గ్రాఫ్ ను మనము రెక్టాంగులర్ హైపర్బోలా. xy is equals to constant. లీనియర్ రిలేషన్ ఖచ్చితంగా డిక్రీజింగ్ ఏనండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఏమవుతుందండి, యాజ్ ఎక్స్ ఇంక్రీజెస్ వై డిక్రీజెస్. అబ్జర్వ్ చేయండి, ఇండిపెండెంట్ వేరియబుల్ ఇలా పెరుగుతూ ఉంటుందండి, డిపెండెంట్ వేరియబుల్ ఇలా తగ్గుతూ ఉంటుంది. దే ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో దిస్ ఈస్ కేస్ 4. దాని గ్రాఫ్ ఇలా ఉంటుందండి. సార్ ఇలాంటివి ఏవైనా ఉన్నాయా సార్? చాలా ఉన్నాయండి. దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్, చాలా ఉన్నాయి. ఫిజిక్స్లో చాలా చోట్ల దెర్ ఆర్ సో మెనీ కాన్సెప్ట్స్ ఆర్ దేర్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గుర్తుపెట్టుకోండి, వాటి మీదనండి గ్రాఫ్స్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో లీనియర్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎలా, క్వాడ్రాటిక్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, క్యూబిక్గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఓన్లీ లీనియర్లీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లీనియర్ చాలు, ఇది కూడా చాలు. దీస్ ఆర్ సమ్ కాన్సెప్ట్స్ ఆన్ గ్రాఫ్స్ అండి. గ్రాఫ్స్ మీద కొన్ని కాన్సెప్ట్స్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్, లీనియర్ ఫంక్షన్, క్వాడ్రాటిక్ ఫంక్షన్, క్యూబిక్ ఫంక్షన్, రెక్టాంగులర్ హైపర్బోలా, అవి గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాయి, మనకి ఎక్కడైనా ప్రాబ్లం కనపడినప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. సో కర్వ్స్ సంబంధించి గ్రాఫికల్ అనాలిసిస్ అండ్ వాటిని ఎలా రాయాలి, కర్వ్కి సంబంధించిన ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి,
ఒక కర్వ్ ఉందండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫైనల్గా. డిపెండెంట్ వేరియబుల్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోడ్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్. మోడ్ ఫంక్షన్ అంటాం అంతే. ఇలా రెండు వర్టికల్ లైన్స్ మధ్య రాస్తాం. అంటే ఈ లోపల ఉన్న ఈ క్వాంటిటీ అనేది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా రిప్రజెంట్ చేస్తాం, దాన్ని మోడ్ ఎక్స్ అంటాం. సో దీన్ని మనము y ఈజ్ ఈక్వల్స్ టు సమ్ మోడ్ ఎక్స్ అంటాం. అంటే ఎక్స్ వాల్యూ నువ్వు నెగిటివ్ తీసుకున్నా పాజిటివ్ తీసుకున్నా ఆన్సర్ మాత్రం ఏమవుతుందండి, y వాల్యూ పాజిటివే వస్తుందండి. y ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. దాని గ్రాఫ్ ఎలా ఉంటుందంటే వి షేప్లో ఉంటుందండి, పాసింగ్ త్రూ ది ఆరిజిన్. ఇలా వి షేప్లో ఉంటుంది. ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అండి, ఇది డిపెండెంట్ వేరియబుల్, y యాక్సిస్ x యాక్సిస్. ఇది ఆరిజిన్ అండి. ఇది y ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్. దట్ మీన్స్ ద డిపెండెంట్ వేరియబుల్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇండిపెండెంట్ వేరియబుల్. ఇండిపెండెంట్ వేరియబుల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అది కూడా ఎలా అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ యొక్క పాజిటివ్ వాల్యూతోనే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. దీన్ని y ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఎక్స్ అంటాం. చాలా చోట్ల మనము ఇది చాలా కేసెస్లో యూజ్ చేస్తాం, సో మెనీ కేసెస్లో యూజ్. మనం ఫోర్స్ కనుక్కోవాలంటే ఒక ప్రాబ్లం ఇచ్చాడు, ఫోర్స్ కనుక్కున్నామంటే ఇచ్చిన డేటా ప్రకారం మనకు -10 న్యూటన్స్ వచ్చింది. ఏంది అర్థం? ఫోర్స్ ఈజ్ నెవర్ బి నెగిటివ్ అండి. మనం అప్లై చేసే ఫోర్స్ ఎప్పుడు నెగిటివ్ కాదండి. సో దానికి నువ్వు మోడ్ -10 అని రాసి 10 న్యూటన్స్ అంటే దాని పాజిటివ్ వాల్యూని ఎక్స్ప్రెస్ చేస్తావు. అలా దాని పాజిటివ్ వాల్యూని ఎక్స్ప్రెస్ చేయడాన్ని మాడ్యులస్ ఫంక్షన్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మాడ్యులస్ ఫంక్షన్. కైనమాటిక్స్లో నువ్వు వెలాసిటీ కనుక్కుంటున్నావు అంటే ప్రాబ్లంలో డేటా ఇచ్చాడండి, కనుక్కున్న తర్వాత వెలాసిటీ నీకు -20 మీటర్స్/సెకండ్. వెలాసిటీ -20 మీటర్స్/సెకండ్ ఎప్పుడు ఉంటుందండి. దానికి మీనింగ్ కూడా ఉంది, ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ వెలాసిటీ రాసేటప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు పాజిటివ్గానే రాయాలి. సో దీన్ని ఎలా రాస్తాం, మాడ్ అని చెప్పి 20 మీటర్స్/సెకండ్. అలా నెగిటివ్ వాల్యూస్ని కూడా పాజిటివ్గా రిప్రజెంట్ చేయడాన్ని మాడ్యులస్ ఫంక్షన్. దాని గ్రాఫ్ ఇలా ఉంది. These are some concepts on graphs. Mathematical tool 4 అండి, కోఆర్డినేట్ జామెట్రీ, స్ట్రైట్ లైన్స్ అండ్ కర్వ్స్ అండి. వాటికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్, వాటిని ఫంక్షనల్ వాల్యూస్కి ఎలా తీసుకుంటామో, ఏ విధంగా తీసుకుంటామో